రైతు కుటుంబం నుంచి వచ్చి ఉత్తమ పార్లమెంటీరియన్గా ఎదిగిన జైపాల్ రెడ్డి అద్భుతమైన భాషా పటిమ, అనర్గళమైన వాగ్ధాటితో రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆయన 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా 2 సార్లు పనిచేసిన జైపాల్ రెడ్డి 1991 నుంచి 92 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగాను పనిచేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జైపాల్ రెడ్డి జన్మించారు. సూదిని దుర్గారెడ్డి, యశోదమ్మ ఆయన తల్లిదండ్రులు. మాడుగుల, దేవరకొండల్లో ఆయన విద్యాభ్యాసం జరిగింది. తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జైపాల్ రెడ్డి పీజీ చేశారు. ఉస్మానియాలో చదివేటప్పుడే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా 2 సార్లు పనిచేశారు. 1965 నుంచి 71 వరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన జైపాల్ రెడ్డి 1969 నుంచి 84 వరకు కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ అత్యవసర పాలనకు వ్యతిరేకంగా జనతా పార్టీలో చేరిన జైపాల్ రెడ్డి 1979 నుంచి 1988 వరకు జనతా పార్టీలోనే కొనసాగారు. 1985 నుంచి 88 వరకు జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1984లో తొలిసారి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం మద్దతుతో లోక్సభకు ఎన్నికయ్యారు. 1998లోనూ అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1999, 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ లోక్సభ స్థానం నుంచి గెలిచారు. 2009లో చేవెళ్ల నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2014 జైపాల్ రెడ్డి గారు ఒక విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆయన జనతా పార్టీలో శాసనసభలో వారు చేసినటువంటి ప్రసంగాలు, ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేటువంటి, ప్రజల పక్షాన నిలబడి చేసినటువంటి అనేక ఉద్యమాలు ఈరోజు నేటి తరానికి, నేటి యువతకు ఆదర్శనీయమైనటువంటి అంశాలు. వారు శాసనసభ్యుడిగా ఉన్నా, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని మరి ప్రజల ముందు చూపించుకునేటువంటి సౌభాగ్యం కలిగినటువంటి గొప్ప మేధావి. ఆయన మరి తిరగడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆయన విద్యార్థి నాయకుడి నుంచి నేటి వరకు మరి ఆయన విస్తృతమైనటువంటి పర్యటనలు లెక్క చేశాడు. ఆరోగ్యాన్ని కానీ లేకపోతే శరీరాన్ని కానీ సహకరించకపోయినప్పటికీ కూడా విస్తృతంగా పర్యటన చేయడము, అనేక అంశాల మీద అవగాహనతో మాట్లాడము నేటి యువతరానికి ఆదర్శంగా ఉండే. ఆయన ఉత్తమ పార్లమెంటరీగా కానీ లేక పార్లమెంట్ సభ్యుడిగా కానీ ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి దేశ అభివృద్ధి కోసం కానీ, సమాజ అభివృద్ధి కోసం కానీ ఒక అభ్యుదయవాదిగా ఆయన ప్రజల ముందు నిలబడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. మరి ఆయన చాలా సంవత్సరాల నుంచి వ్యక్తిగతంగా పరిచయము. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో బీజేపీ ఆఫీసులో నివాసం ఉంటున్నప్పుడు పక్క ఇల్లు జైపాల్ రెడ్డి గారు నివాసం ఉండేవారు. ఆ రకంగా సుమారు 6-7 సంవత్సరాలు పక్క క్వార్టర్లోనే ఉండేటువంటి వాళ్ళం. వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా నాకు వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ, అంతకుముందు కానీ ఆయన నిక్కచ్చిగా మాట్లాడేటువంటి స్వభావము. మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక మంచి మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు స్వర్గస్థులు కావడం నిజంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, దేశానికి కూడా ఒక మంచి పార్లమెంటేరియన్ను కోల్పోయామనేటువంటి బాధ, ఒక మంచి రాజకీయ నాయకుడిని కోల్పోయేటువంటి బాధ ఈరోజు దేశంలో అందరికీ ఉంటుంది. కాబట్టి వారి యొక్క మృతికి నా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున, దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి తరఫున నేను ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మరి గుండె ధైర్యాన్ని ఇచ్చే విధంగా భగవంతుడు వారికి ప్రసాదించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, వారు చిరస్థాయిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటారు. ముఖ్యంగా
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏ రకంగానైతే సుష్మా స్వరాజ్ గారు, జైపాల్ రెడ్డి గారు ఏ రకంగానైతే పార్లమెంటులో ఆ రోజు ఒక పద్ధతి ప్రకారము అన్ని వర్గాలను ఒప్పించి మెప్పించి ఈరోజు తెలంగాణ రావడంలో కూడా జైపాల్ రెడ్డి గారి పాత్ర చాలా శ్లాఘనీయము. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆయనను ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు మరిచిపోరు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఓకే, ఈరోజు దేశం ఒక గొప్ప రాజకీయ నిజజ్ఞుని కోల్పోయింది. జైపాల్ రెడ్డి గారు భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక గొప్ప పాత్ర వారు నిర్వహించడం జరిగింది. పార్లమెంట్లో వారు నిర్వహించిన పాత్ర ఎవరు కూడా మరువలేరు. నేను 2004 నుండి 2009 వరకు తోటి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే సందర్భంలో వారికి గొప్ప పార్లమెంటేరియన్గా కూడా వారిని గుర్తించబడ్డది భారత పార్లమెంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా వాజ్పేయి గారి ప్రభుత్వంలో, తర్వాత యూపీఏ 1, యూపీఏ 2లో వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలు కూడా వారు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వారి పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు. తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడిగా, టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా వివిధ రాజకీయ పార్టీలతో కలిసి తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి మరి ఏదైనా సమాచారం కానీ ఏదైనా విషయంపైన మాట్లాడాలంటే కేసీఆర్ గారు, జైపాల్ రెడ్డి గారు మాట్లాడుకునేది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం వచ్చినప్పుడు 2 ప్రాంతాలకి, ఇటు తెలంగాణ ప్రాంతానికి అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్ర ప్రాంతానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇబ్బంది జరగకుండా మరి ఈరోజు పొందపరిచినటువంటి అంశాల లోపట చాలా లోతుగా చర్చించిన సందర్భంలో ఆ రోజు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లాగా ఆ రోజు మేము పని చేయలేదు. ఢిల్లీలో చాలా సందర్భాల్లో పట్ల చాలా విషయాలు చర్చించుకునేది. ముఖ్యంగా చాలామందికి తెలియని విషయము, 2 రాష్ట్రాలు ఏర్పడే సందర్భంలో హైదరాబాదును కేంద్ర ప్రాంత పాలిక ప్రాంతంగా చేయాలని చెప్పి, యూనియన్ టెరిటరీగా చేయాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒత్తిడి వచ్చినప్పుడు జైపాల్ రెడ్డి గారు ఆ డ్రాఫ్ట్లో ఆ విధంగా పొందపరుస్తున్నారనే విషయం తెలిసినప్పుడు కేసీఆర్ గారు, నేను, మిగతా మిత్రులము జైపాల్ రెడ్డి గారి దగ్గరికి రాత్రి 12 గంటలకు వెళ్ళడం జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు మాస్కోలో ఉన్నారు, రష్యాలో. మరి జైపాల్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడి, మీరు వచ్చిన తర్వాత దీనిపైన చర్చిద్దాము, అప్పటిదాకా దీన్ని ఆపు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కేసీఆర్ గారు ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీలు, బీజేపీ సుష్మా స్వరాజ్ గారు లాంటి నాయకులతో కానీ వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు మరి జైపాల్ రెడ్డి గారు అందరితో మాట్లాడాలి, ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బందులు జరగద్దు, హైదరాబాదు లేని తెలంగాణ మొండం లేని అంటే తలకాయ లేని మొండంలాగా ఉంటుంది, కాబట్టి తెలంగాణకు హైదరాబాద్ చాలా అవసరమని చెప్పి మరి ఆ రోజు మాట్లాడడం జరిగింది. చాలా విషయాల లోపట
మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పట్ల వారి పాత్ర మరవలేనిది. ఈ సందర్భంలో ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీకి మరి జైపాల్ రెడ్డి గారిని కోల్పోవడం చాలా బాధల్లో ఉంటారు ఆ పార్టీ నాయకత్వం. ఎందుకంటే ప్రస్తుత దేశ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో మరి కేంద్రంలో వచ్చిన కొత్త ప్రభుత్వం పనితీరు పట్ల చాలా స్పష్టంగా చాలా లోతుగా ఆలోచించి మాట్లాడే గొప్ప నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ దేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కోల్పోయారు. మరి వారి మరణం తీరని లోటు తెలంగాణ ప్రజలకే కాదు, మొత్తం యావత్ భారత ప్రజలకి. కాబట్టి ఈ సందర్భంలో వారి కుటుంబ సభ్యులకి, వారి మిత్రులకి అందరికీ కూడా నా ప్రకటమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాను. చూడండి, దిస్ ఈజ్ నాట్ ది టైం. మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి నిర్ణయం తీసుకోవాలి. Hey. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. వ్యక్తిగతంగా ఆయన మృతి తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నీతికి నిజాయితీకి మారుపేరైన జైపాల్ రెడ్డి లాంటి వారు రాజకీయ నాయకుల్లో చాలా అరుదుగా కనిపిస్తారన్నారు. వారి కుటుంబ సభ్యులకి మరోమారు మా సంతాపం, మా సానుభూతి తెలియజేస్తూ, ఎప్పుడూ వారితో పనిచేసిన రోజులు, వారు చూపిన మార్గం మా గుర్తుంటుందని చెప్పి మనం చేస్తున్నాం. జైపాల్ రెడ్డి మృతి రాష్ట్రానికి తీరని లోటని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. ఎంపీగా, మంత్రిగా ప్రజలకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. జైపాల్ రెడ్డి గారు చనిపోవడం కాంగ్రెస్ కు తీరని లోటు. ఆయన పార్లమెంటులో ఒక చిన్న గ్రామం నుంచి పుట్టి పెరిగినటువంటి వ్యక్తి. అంచెలంచెలుగా ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా, ఆ తర్వాత యువజన కాంగ్రెస్ లీడర్ గా పనిచేసి ఇవాళ శాసనసభ్యుడిగా, కేంద్రంలో మంత్రిగా చేశాడు. ముఖ్యంగా తెలంగాణలో ఆయన ఎక్కువ పాత్ర ఉన్నది.
ఒకప్పుడు ఇంటిగ్రేషన్ ఇస్తున్నా ప్రజల ఆలోచనలను మార్పు చూసి పిల్లలు చనిపోతున్నారమ్మా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగే వాస్తవాలను హైకమాండ్ దృష్టికి, అది అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్ కావచ్చు, సోనియా గాంధీకి దృష్టికి తెచ్చిన వ్యక్తి. జైపాల్ రెడ్డి భారత రాజకీయ నాయకులలో ఒక అరుదైన నాయకుడని ప్రొఫెసర్ హరగోపాల్ కొనియాడారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఒక విశిష్ట నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. జైపాల్ రెడ్డి గారు ఇవాళ భారత రాజకీయాల్లో ఒక అరుదైనటువంటి రాజకీయ నాయకుడు. తాను వ్యక్తిగత నిజాయితీ ఉంది, తర్వాత కొన్ని ఆయనకు విశ్వాసాలు ఉన్నాయి, తర్వాత కొన్ని విలువలకు నిలబడ్డాడు జైపాల్. తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఎత్తున రావాలో అంత పెద్ద ఎత్తున రాలేదని మేము అనేవాళ్ళం. కానీ కొంత జాగ్రత్తగా స్టాండ్స్కొని చివరికి సోనియా గాంధీని ఒప్పించడంలో కానీ, పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినప్పుడు కూడా జైపాల్ పరోక్షంగా తెలంగాణ ఉద్యమానికి తర్వాత మద్దతు ఇచ్చాడు. కానీ పరోక్షంగా చాలా పనిచేశాడు తెలంగాణ. వ్యక్తిగతంగా ఒక స్నేహితుని కోల్పోయిన బాధ నాకుంది. అలాగే మన రాజకీయాల్లో ఒక విశిష్ట వ్యక్తిని కోల్పోయాము. అది పెద్ద ఖాళీ ఏర్పడిందనేది కూడా నేను నమ్ముతున్నాను. అప్పుడు మీరా కుమారి గారు తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఎట్లా పాస్ చేయాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు యాక్ట్ ప్రకారంగా వాయిస్ ఓట్లో పాస్ చేస్తే బాగుంటుంది, మీరు దీంట్లో జోక్యం చేసుకోవాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారు చెప్పారు. కానీ మీరా కుమారి గారు అన్నారు, లేదు మీరు బీజేపీతో కూడా మాట్లాడి ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుంది అని చెప్పి మీరా కుమారి గారి అడ్వైస్తో జైపాల్ రెడ్డి గారు వెళ్ళి స్వయంగా సుష్మా స్వరాజ్ గారిని కన్విన్స్ చేసి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ చేయడంలో జైపాల్ రెడ్డి గారు కీలకమైన పాత్ర. తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైతే వారు పార్లమెంట్ ఎమ్మెల్యేగా, వారు యూనియన్ మినిస్టర్గా ఒక మంచి పేరు సాధించి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు 1998లో సాధించి అందరు రాజకీయ నాయకులకు ఎలాగుండాలి ఒక రాజకీయ నాయకుడు అని చెప్పి జైపాల్ రెడ్డి గారు మనందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పించడం జరిగింది. ఈరోజు వారు పోవడము, మేము వారితో కలిసినప్పుడు వారికి ఒక కోరిక ఉండే, నేను కూడా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని చెప్పి జైపాల్ రెడ్డి గారికి కోరిక ఉండే. 2013లో వారికి ముఖ్యమంత్రి అప్పుడు చేసినుంటే చాలా బాగుండేది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి అంతా డివిజన్ చేసి ఒక గందరగోళం క్రియేట్ చేసినాడు. తర్వాత వారికి సిడబ్ల్యూసి మెంబర్షిప్ కూడా కావాలని ఉండే, ఎందుకంటే వారి ఇన్ని సంవత్సరాల కాంట్రిబ్యూషన్లో వారికి సిడబ్ల్యూసి మెంబర్ చేసినుంటే చాలా బాగుండేది. వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా సంతాప చెప్తూ వారు ఫ్యామిలీస్కి గట్టిగా ఉండి జైపాల్ రెడ్డి గారి ఆశలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.
ఉన్న స్థలానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వెంటనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రేవంత్ రెడ్డి పీవీ ఘాట్ ప్రాంతంలో తిరుగుతూ అనువైన స్థలం కోసం పరిశీలించారు. రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో తీరని లోటు. ముఖ్యంగా మా జిల్లాకి ప్రత్యేకమైన అనుబంధం జైపాల్ రెడ్డి గారితో ఉంది. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒక తెలంగాణ బిడ్డగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసే లెవెల్లో ఉన్నా కూడా రాష్ట్ర రాజకీయాల్లో కానీ జిల్లా రాజకీయాల్లో కానీ వారు విలువలతో కూడిన రాజకీయం చేశారు. నిజంగా యంగ్స్టర్స్ ఇప్పుడు ఎవరైతే రాజకీయాలకు వస్తుందో ఆయన జీవితం ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. నిజంగా ప్రతి స్టెప్లో కూడా ఆయన ఆదర్శంగా కనిపించేవాడు మాకు. రాజకీయాలలోనే కాదు కుటుంబ పరంగా కూడా మాకు అనుబంధం ఉన్న వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. ఇందిరారెడ్డి గారికి గురువుగా రాజకీయాల్లో ప్రతి అడుగుల సలహాలు సూచనలు ఇచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. వారు పోయిన తర్వాత కూడా నేను నామినేషన్ వేస్తున్నప్పుడు స్వయంగా వచ్చి నాతో నామినేషన్ వేయించి నా గెలుపుకు కృషి చేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు. దాంతోపాటు ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేకుండా సబితమ్మ చెవెళ్ళ నుండి నేను పార్లమెంట్కి పోటీ చేయదలుచుకున్నానని ఒక అడిగి వారి గొప్పతనాన్ని నిరూపించున్నారు. వారికి మా ప్రాంతంలో ఎంపీగా పనిచేసి కేంద్ర మంత్రిగా ఉండి చాలా నిధులు తీసుకొచ్చి మా జిల్లాకి రాష్ట్రానికి అభివృద్ధికి పాటుపడ్డ జైపాల్ రెడ్డి గారికి పోయిన లోటును ఎవరు తీర్చలేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కూడా ఆయన వంతు పాత్ర ఆయన పోషించండి అనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఒక తెలంగాణ బిడ్డ దేశ రాజకీయాలలో తనదైన పాత్ర పోషించండి అనేది తెలంగాణ ప్రజలందరూ గమనించిన విషయం. వారు లేని లోటు ఎవరు తీర్చలేరు కూడా. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని జైపాల్ రెడ్డి మరణంతో ఆయన స్వగ్రామం మాడుగులలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులు జైపాల్ రెడ్డి తమ ఊరికి చేసిన సేవలను స్మరించుకున్నారు. రహదారులు, జూనియర్ కళాశాలతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేసుకున్నారు.